మన వాటా వేరే వాళ్ళు గుంజుకుంటే మనం పోరాటం చేస్తాం. అదే మన వాటా మన వాళ్ళే గుంజుకుంటే దానికి కూడా పోరాటం చేయక తప్పదు. నేను మొన్న ఒక వీడియో చేశాను. పొలిటికల్ లీడర్లకి వయోపరిమితి 65 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా 2 సార్లు గెలిచిన వ్యక్తి 3వ సారి పోటీ చేయకూడదు అనే నిబంధన ఉండాలి. లేదంటే పోటీ చేసిన వాళ్ళే చేసి పీఠాధిపతులు అవుతున్నారు, ఒక సామ్రాజ్యాలు నిర్మించుకుంటున్నారని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో మరింత లోతుకు వెళ్ళడం జరిగింది. నేను చాలా ఆశ్చర్యకరమైన విషయాలు, ముఖ్యంగా దళిత సోదరులకి, ఎస్సీ ఎస్టీ ఇప్పుడే ఎదుగుతున్న నాయకులకి ఎంత దారుణమైన ఇబ్బంది జరుగుతూ ఉన్నది, అసలు వాళ్ళ లీడర్షిప్ ఎందుకు పెరగట్లేదు అనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాం. 119 అసెంబ్లీ సీట్లలో ఎస్సీ రిజర్వ్డ్ 19, ఎస్టీ రిజర్వ్డ్ 12. మొత్తం మీద ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చేసి 31 సీట్లు. అయితే జరుగుతున్నది ఏమిటి అసలు? ఎస్సీ ఎస్టీ కోటాను ఎవరు అనుభవిస్తున్నారు? చూస్తే కొన్ని కుటుంబాలు, కొంతమంది వ్యక్తులు ఎస్సీ ఎస్టీ రాజకీయ రిజర్వేషన్ కోటాని అమాంతంగా లాగేసుకుంటున్నారు. అసలు ఈ ఫిగర్స్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఒకసారి చూడండి. ఇక్కడ చూస్తే గడ్డం వెంకటస్వామి గారు 7 సార్లు ఎంపీ లోక్సభ గెలవడం జరిగింది. 4 సార్లు పెద్దపల్లి నుంచి, 3 సార్లు సిద్దిపేట. అంటే ఇక్కడ 35 సంవత్సరాలు గడ్డం వెంకటస్వామి గారు గెలవడం జరిగింది, ఒక్క పర్సన్. తర్వాత ఆయన కొడుకు వివేక్ ఒకసారి ఎంపీ, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యే. ఈయన వచ్చేసి 15 సంవత్సరాల నుంచి చట్టసభల్లో ఉన్నాడు. అదేవిధంగా వెంకటస్వామి గారి ఇంకొక కుమారుడు వినోద్, ఆయన 2 సార్లు ఇప్పటికీ చట్టసభల్లో అడుగుపెట్టిండు. అంటే ఆయన 10 సంవత్సరాలు. వెంకటస్వామి గారి కొడుకులే కాకుండా ఇటీవల వెంకటస్వామి గారి మనవడు వంశీకృష్ణ కూడా పెద్దపల్లి లోక్సభకు ఎంపికైండు. సో ఇక్కడ వెంకటస్వామి గారు మినిస్టర్గా చేసిండు, యూనియన్ మినిస్టర్గా చేసిండు 3 సార్లు. అదేవిధంగా వివేక్ గారు ఇప్పుడు ప్రజెంటు మినిస్టర్. అదేవిధంగా గతంలో వినోద్ గారు కూడా మినిస్టర్గా చేసిండు. ఇప్పుడు వాళ్ళ కొడుకు వంశీ ఎంపీగా ఉన్నాడు. నేను చెప్పదలుచుకున్న విషయం ఒక్కటే. ఇక్కడ వెంకటస్వామి గారు 35 సంవత్సరాలు, వివేక్ గారు 15 సంవత్సరాలు, వినోద్ గారు 10 సంవత్సరాలు, వంశీ గారు 5 సంవత్సరాలు. మొత్తం మీద ఓన్లీ ఒకటే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఇన్ని సంవత్సరాలు పాలిస్తున్నారు. ఇక కొత్త వాళ్ళకి ఎట్లా వస్తుంది దళితులకి అవకాశం? దళిత లీడర్లు ఎట్లా ఎదుగుతారు? ఇక్కడతోని చాలదు అని అనుకుంటే ఇక్కడ చూడండి, వెంకటస్వామి గారి అల్లుడు డాక్టర్ పి శంకర్రావు గారు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. షాద్నగర్ నుంచి 3 సార్లు, కంటోన్మెంట్ నుంచి 2 సార్లు. ఈయన 5 సార్లు చట్టసభల్లో అడుగుపెట్టిండు. అంటే 25 సంవత్సరాలు ఈయన కూడా మినిస్టర్ చేసిండు. సో మనం తీసుకుంటే ఇక్కడ టోటల్ ఓవరాల్గా గడ్డం వెంకటస్వామి అనే ఒక వ్యక్తి, ఆయన మొత్తం కుటుంబ సభ్యులు, 2 కుమారులు, మనవడు, అల్లుడు మొత్తం కలిపి ఈ కుటుంబ సభ్యులే 90 సంవత్సరాలు చట్టసభల్లో అడుగుపెట్టేంత వాటాను తీసుకున్నారు. ఒకటే కుటుంబం 90 సంవత్సరాల వాటాను తీసుకున్నారు. మరి ఈ భాగవతం ఇట్లా ఉంటే ఇంకెవరు ఉన్నారో చూద్దాం. ఇక్కడ స్టేషన్ గన్పూర్ తీసుకుందాం. స్టేషన్ గన్పూర్ తీసుకుంటే పెద్దలు కడియం శ్రీహరి గారు 4 సార్లు ఎమ్మెల్యే చేసిండు. దాంతోపాటు ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎంపీ, డిప్యూటీ సీఎంగా చేసిండు, మినిస్టర్ కూడా చేసిండు. ఈయన మొత్తం కలిసి 6 సార్లు చట్టసభల్లో అడుగుపెట్టిండు. అంటే 30 సంవత్సరాలు. ఇటీవల కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య గారు ఎంపీగా ఎలక్ట్ అయ్యారు. వారి టర్ము చట్టసభల్లో ఒక్కసారి. అంటే వీళ్ళ మొత్తం కుటుంబంలో చట్టసభల్లో కాలము 35 సంవత్సరాల కాలం ఒకటి.
ఇక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 2 కుటుంబాలు మాత్రమే, అయితే కడియం లేదంటే తాడికొండ. కడియం శ్రీహరి పక్కకు పోతే తాడికొండ రాజయ్య వస్తాడు, తాడికొండ రాజయ్య పక్కకు పోతే కడియం వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది. తాడికొండ రాజయ్య గారు 15 సంవత్సరాలు అంటే 3 సార్లు చట్టసభల్లో అడుగుపెట్టిండు. ఈయన కూడా డిప్యూటీ సీఎం అంట. కడియం వాళ్ళ ఫ్యామిలీ 35 సంవత్సరాలు, తాటికొండ రాజయ్య గారు 15 సంవత్సరాలు. ఇట్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందిన దళిత నాయకులు కేవలం 2 ఫ్యామిలీసే 50 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు పదవులు. మరి మిగతా దళిత లీడర్లు స్టేషన్ గన్పూర్ వాళ్ళు ఎట్లా? అదే చూసుకుంటే దామోదర రాజనరసింహ గారు ఆయన కూడా 2 సార్లు మినిస్టర్ అయ్యిండు, ప్లస్ ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. దామోదర రాజనరసింహ గారు 20 ఏళ్ళ నుంచి చట్టసభల్లో ఉంటున్నాడు. ఇక చూసుకుంటే మల్లు కుటుంబం, వీళ్ళు తక్కువేం లేరు. మల్లు కుటుంబం తీసుకుంటే మదిర నియోజకవర్గానికి సంబంధించి బట్టి విక్రమార్క గారు ఒకసారి ఎమ్మెల్సీ, 4 సార్లు ఎమ్మెల్యే. ఆయన ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా చేస్తున్నాడు, మినిస్టర్గా చేసిండు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో. అంటే మల్లు బట్టి విక్రమార్క గారు 5 సార్లు చట్టసభల్లో అడుగుపెట్టిండు. ఆ కాలం వచ్చేసి 25 సంవత్సరాలు. మరి అక్కడితోనే ఆగిందా? లేదు. మల్లు రవి గారు 3 సార్లు ఎంపీగా నాగర్ కర్నూలు నుంచి 3 సార్లు ఎంపీ లోక్సభగా ఎంపికైండు. చట్టసభల్లో పార్లమెంటేరియన్గా 3 సార్లు అడుగుపెట్టిండు. అదేవిధంగా మళ్ళీ ఒకసారి జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు. అంటే మల్లు రవి గారు మొత్తంగా 4 సార్లు చట్టసభల్లో అడుగుపెట్టిండు, అంటే 20 సంవత్సరాలు. ఇట్లా చూసుకుంటే బట్టి విక్రమార్క 25 ఏళ్ళు, మల్లు రవి గారు 20 సంవత్సరాలు. మొత్తం 45 సంవత్సరాల నుంచి వీళ్ళ ఫ్యామిలీ, అంటే 45 సంవత్సరాలకు సరిపడా చట్టసభల్లో వీళ్ళ అడిగే ఉన్నది. ఇట్లా చూసుకుంటే ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇంకా దళిత నాయకులు దళిత హక్కుల కోసము, బహుజన హక్కుల కోసము, ఎస్సీ ఎస్టీ హక్కుల కోసం, బహుజన హక్కుల కోసం రోడ్ల మీద తిరిగేది దళిత నాయకులు, యువ లీడర్లు. కానీ వాళ్ళు ఎవరు లీడర్ కావట్లేదు. ఇక్కడ చూసుకుంటే కొప్పుల ఈశ్వర్ గారు, ఈయన తక్కువేం లేదు. కొప్పుల ఈశ్వర్ గారు 6 సార్లు ఎమ్మెల్యే అయిండు, 30 సంవత్సరాలు. అంటే 6 సార్లు చట్టసభల్లో అడుగు పెట్టడం జరిగింది. 30 సంవత్సరాల చట్టసభల కాలాన్ని ఆయన తీసుకున్నాడు. అదేవిధంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. అంటే చట్టసభల్లో 5 సార్లు అడుగుపెట్టిండు. 25 సంవత్సరాల చట్టసభల కాలాన్ని ఆయన అనుభవించిండు. వాళ్ళ కూతురు నందిత లాస్య గారు కూడా మొన్న ఒకసారి చట్టసభలో అడుగుపెట్టిండు. సరే, అన్ఫార్చునేట్ ఆమె అదైపోయింది. తర్వాత తీసుకుంటే జహీరాబాదు నియోజకవర్గంలో ఈశ్వరీబాయి గారు, అంటే గీతారెడ్డి వాళ్ళ మదర్ ఈశ్వరీబాయి గారు ఒకసారి చట్టసభల్లో అడుగుపెట్టిళ్ళు. అదేవిధంగా గీతారెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యేగా చట్టసభల్లో అడుగుపెట్టిళ్ళు. అంటే ఈశ్వరీబాయి గారు అదేవిధంగా గీతారెడ్డి గారు 25 సంవత్సరాల చట్టసభల కాలాన్ని అనుభవించిళ్ళు. ఎక్కడ అంటే జహీరాబాద్లో. కొత్త వాళ్ళకి అవకాశం ఏది? ఇక చెన్నూరు పరిస్థితి మరీ దారుణం. చెన్నూరు తీసుకుంటే బోడ జనార్దన్ గారు 4 సార్లు ఈయన ఎమ్మెల్యేగా గెలిచిండు. 20 సంవత్సరాల చట్టసభల కాలాన్ని ఆయన అనుభవించిండు. అదే నియోజకవర్గంలో కోదాటి రాజమల్లు గారు 4 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచి 25 సంవత్సరాల చట్టసభల కాలాన్ని అనుభవించిళ్ళు. నల్లాల ఓదెలు గారు 3 సార్లు అనుభవించిళ్ళు. అది 15 సంవత్సరాల కాలం. అంటే చెన్నూరులో కేవలం 3 కుటుంబాలే సుమారుగా 60 సంవత్సరాల చట్టసభల కాలాన్ని అనుభవించిళ్ళు. మరి కొత్త లీడర్షిప్ ఎక్కడొస్తారు ఇక? సో ఇట్లా తీసుకుంటే జుక్కల్లో పంచుకున్నారు. ఇక ఇద్దరు వ్యక్తులే పంచుకున్నారు. 4 సార్లు చట్టసభల్లో సౌదాగర్ గంగారాం అడుగు పెడితే హనుమంతు షిండే గారు 3 సార్లు చట్టసభల్లో అడుగుపెట్టిళ్ళు. అంటే సుమారుగా ఈ ఇద్దరు కలిపి 35 సంవత్సరాల చట్టసభల కాలాన్ని అనుభవించిండు.
ఇక చూసుకుంటే బాబుమోహన్ గారు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిలు, ఒకసారి మినిస్టర్ అయ్యిలు. ఆయన 15 సంవత్సరాల చట్టసభల కాలాన్ని అనుభవించిండు. బాల్క సుమన్ గారు ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా. అదేవిధంగా దుర్గం చిన్నయ్య గారు, ఆరు రమేష్ గారు 2 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిళ్ళు. మిత్రులారా, నేను చెప్పొచ్చే విషయం ఏమిటి అంటే, దళిత హక్కుల కోసము ఎస్సీ ఎస్టీ లీడర్ల వ్యవస్థలలో ఎట్లా తయారైందంటే, ఎవరైతే దళిత ఎస్సీ ఎస్టీ బహుజన హక్కుల కోసం కొట్లాడుతున్న లీడర్లు ఉన్నారో వాళ్ళెవరు కూడా లీడర్లు కావట్లేదు. ఎందుకు కావట్లేదు? ఎస్సీ ఎస్టీ రాజకీయ రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవరు కూడా యువ నాయకులు ఎందుకు లీడర్లు కాలేదు అంటే, ఈ సామ్రాజ్యాల వాళ్ళే, ఇట్లాంటి అయిన లీడర్లే తరచూ లీడర్స్ కావడం వల్ల, చట్టసభల్లో వీళ్ళే అడుగు పెట్టడం వల్ల కొత్త లీడర్షిప్ రావట్లే. మరి ఇది కొన్ని నియోజకవర్గాలు తీసుకున్నాం, ఇంకా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం ఎస్టీ నియోజకవర్గాలు తీసుకున్నాం. ఎస్టీ నియోజకవర్గాలు కూడా అక్కడ కూడా కొత్త ఆదివాసీ లీడర్లు, కొత్త లంబాడా లీడర్లు ఎవరు రావట్లే. కొత్త తరం ఏది అసలు? సో ఇట్లా తీసుకుంటే ఇక్కడ ములుగు తీసుకుంటే పెద్దలు అజ్మీరా చందులాల్ గారు 3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ అయ్యిళ్ళు. చందులాల్ గారు మొత్తంగా 5 సార్లు చట్టసభల్లో అడుగుపెట్టిండంటే 25 సంవత్సరాల కాలాన్ని ఆయన చట్టసభల్లో అడుగుపెట్టి అనుభవించిండు. ఒకసారి మినిస్టర్ కూడా అయ్యిండు. అదేవిధంగా సీతక్క గారు 3 సార్లు అడుగుపెట్టిళ్ళు చట్టసభల్లో, ఇప్పుడు మినిస్టరు. ఇక డోర్నకల్ పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. డోర్నకల్లో రెడ్డినాయక్ గారు, ఆయన ధరంసోత్ రెడ్డినాయక్ గారు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. అంటే 30 సంవత్సరాల చట్టసభల కాలాన్ని ఆయన అనుభవించిండు. అక్కడతో ఆగిందా? ఆయన కూతురు మహబాద్లో కవిత గారు మహబాద్లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిళ్ళు, మహబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకసారి ఎంపీగా గెలిచిళ్ళు. తను 10 సంవత్సరాల చట్టసభల కాలాన్ని అనుభవించిళ్ళు. సో రెడ్డి నాయక్ వాళ్ళ కుటుంబమే 40 సంవత్సరాల చట్టసభల కాలాన్ని అనుభవించింది. మరి కొత్త వాళ్ళు ఎట్లా వస్తారు ఇంకా? సో కాబట్టి ఇక్కడ బోధ్ నియోజకవర్గం తీసుకుందాం. ఎస్టీ బోధ్ నియోజకవర్గంలో ఇక్కడ గోడం రామారావు గారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి 10 సంవత్సరాలు చట్టసభల్లో ఉన్నాడు. ఇతని కుమారుడు గోడం నగేష్ గారు, ఆయన 3 టర్ములు ఎమ్మెల్యేగా, 2 టర్ములు ఎంపీగా. అంటే తండ్రి కొడుకులు కలిసి 35 సంవత్సరాల కాలాన్ని చట్టసభల్లో అనుభవించిళ్ళు. బోధ్ నియోజకవర్గంలో తండ్రి కొడుకులే 35 సంవత్సరాల నుంచి ఏలుతూ ఉన్నారు. ఇక చూసుకుంటే ఇల్లందులో గుమ్మడి నరసయ్య గారు, ఆయన 5 సార్లు గెలిచిండు. కానీ తన కూతుర్ని మాత్రం యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేసిండు. ఆయన రాజకీయాలకు పట్టుకురాలేదు. సో గుమ్మడి నరసయ్య గారు 5 సార్లు గెలిచినప్పటికీ కూడా ఆయనకు సొంత ఇల్లు లేదు. ఆయన మనకు ఆదర్శం. ఆయన నెక్స్ట్ తరాన్ని రాజకీయాల్లో అడుగు పెట్టనివ్వలేదు. సో ఆయన మనం ఏమనట్లేదు. సో ఇలా మహబాద్ చూసుకుందాం. మహబాద్లో పౌరిక బలరాం నాయక్ గారు ఎంపీగా గెలిచి డైరెక్ట్ యూనియన్ మినిస్టర్ అయ్యిండు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఎంపీ లోక్సభలో అడుగుపెట్టిండు. ఈయన గతంలో చాలాసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. మళ్ళీ కొత్త వాళ్ళ లెవెల్కి రాలేదు. ఇక చూసుకుంటే ఖానాపూర్ నియోజకవర్గం తీసుకున్నాం. ఎస్టీ నియోజకవర్గం. ఆజ్మీరా గోవిందు నాయక్ గారు 3 సార్లు గెలిస్తే, ఆజ్మీరా రేఖా నాయక్ గారు 2 సార్లు గెలిచిండు. పోదెం వీరయ్య గారు 3 సార్లు గెలిచిండు. సో ఇట్లా మొత్తం ఓవరాల్గా మిత్రులారా, మొత్తంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు అంటే రాజకీయ రిజర్వేషన్లు కలిగి ఉన్నప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీలలో కొత్త లీడర్స్ ఎందుకు రావట్లేదు? ఇట్లా చూసుకుంటా పోతే చాలామంది దళిత లీడర్లు, బహుజన యాక్టివిస్టులు కూడా రాజకీయ రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా చట్టసభల్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే, సుమారుగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు 31 నియోజకవర్గాల్లో రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్స్లో కేవలం 14-15 కుటుంబాలు మాత్రమే మొత్తం ఈ చట్టసభల
వ్యవస్థను అనుభవిస్తూ ఉన్నాయి. 14-15 కుటుంబాలు మాత్రమే ఎస్సీ ఎస్టీ రాజకీయ రిజర్వేషన్లు వాళ్ళు అమాంతంగా అనుభవిస్తుంటే కొత్త వాళ్ళు రాలేదంటే అనట్లే. కొత్త వాళ్ళు మొన్న మందుల సామ్యుల్ గారు, నెక్స్ట్ ఏపూరి సోమన్న ఇతడు కావచ్చు, చాలామంది ఒక్కసారి అయిళ్ళు పార్టీలు అదేవిధంగా అక్కడ స్థానిక వ్యవస్థలను బట్టి కావచ్చు. కానీ ఈ తరం లీడర్లు ఎవరు 40+ వాళ్ళు ఎవరు కాలేదు. అంటే జనరేషన్ వైకి సంబంధించిన ఏ దళిత లీడర్ కూడా కాలేదు. కొంతమంది కావచ్చు, ఉస్మానియాకి సంబంధించి కొందరు 1-2-3 టీఆర్ఎస్లో అయ్యుంటారు, కానీ మిగతా వాళ్ళు ఎక్కడా కావలేదు. సో మొత్తంగా నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే, ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల పేరిట కొన్ని కుటుంబాలే ఆ చట్టసభల ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన వాటాను వేరే వాళ్ళు గుంజుకుంటే ఎట్లా పోరాటం చేస్తామో, మన వాటాని మన వాళ్ళే ఎక్కువసార్లు అనుభవిస్తే కూడా మనం దాన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొత్త లీడర్షిప్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చూస్తున్నారు కదా, జెన్ జీ వాళ్ళు ఏమంటున్నారు, ఖచ్చితంగా లీడర్షిప్ మారాలంటున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై భీమ్.